ఫ్రెండ్స్, నమస్కారములు. గుడ్ మార్నింగ్, శుభోదయం. బాగున్నారా? ఎందుకు వచ్చాను అని అనుకుంటున్నారా? టుడే కిస్ డే. కిస్ 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 అంటే ముద్దుల రోజు. అంటే ఈ రోజైనా ముద్దు పెట్టుకునేది. అంటే నీకెప్పుడు బుద్ధి పెడితే అప్పుడు పెట్టుకోవచ్చు. ముద్దుల రోజు, గుద్దుల రోజు కాదు, ముద్దుల రోజు. హలో మై డియర్ ఫ్రెండ్స్, హలో మై డియర్ గైస్. ఈరోజు ప్రపంచమంతా కిస్ డే చేసుకుంటున్నారు. ఈ కిస్ డే ముద్దు అంటే చాలామందికి ఇష్టం. అయితే ఈ ముద్దుల రోజు నీవు నేను గమనించాల్సింది, మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన అన్న, మేనమామ గారు, మేనత్త గారు, చిన్నాన్న, పెదనాన్నగారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన గురువులు, మన ఉపాధ్యాయులు, మన టీచర్స్, గురువులమ్మ గారు చిన్నప్పుడు మనల్ని ముద్దు పెట్టుకోలేదా? ఆ ముద్దుల కంటే ఈ ముద్దులు అంత మంచిగా. అంటే నేటి యువత చాలామంది ఇప్పుడు పెట్టుకునే కిస్సులే చాలా ఇష్టపడుతున్నారు. మన అమ్మ ఇక్కడ ముద్దు పెట్టలేదా? మన అమ్మ ఇక్కడ 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 అంతా ఎన్ని ముద్దులతోనే పెట్టి అమ్మ నాన్న చాలా మనల్ని ఇంత పెద్దవారిని చేశారు. లేకపోతే మనం పెద్దవారం అవుతామా? కాం. మన అమ్మ నాన్న కంటే, మన ఇంట్లో అన్న అక్క కంటే, మన వాళ్ళందరికంటే అంత మంచిగా ముద్దులు పెడతారా? ముద్దులు పెట్టారు, వాళ్ళు గాయం చేయలేదు. ముద్దు పెట్టారు, వాళ్ళు చాలా మేలే చేశారు. మనకెప్పటికీ మోసం చేయరు. అయితే లవర్స్ డేలో ఒక పార్ట్ ఇది ఈ కిస్ డే. అంటే ముద్దు పెట్టే వాళ్ళందరూ చెడ్డవారు అంటే చెడ్డవారు కాదు, మోసం చేయకుండా ఉంటే వారు చాలా మంచివారు. అమ్మ నాన్న తర్వాత వారు చాలా అలాంటి ప్రేమ కలిగిన వారని చెప్పచ్చు. ముద్దుల రోజుకు ఈ కిస్ డేకు నేను వ్యతిరేకని కాను. హలో మై డియర్ ఫ్రెండ్స్, కిస్ డే చాలామంది కిస్ పెడతా ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ పెట్టారు. ఇప్పుడు చాలామంది లిప్స్ అంటే పెదాలు నోట్లో నోరు పెట్టుకొని రకరకాలుగా చాలా కిస్సులు పెడతాంటారు. మా ఫ్రెండ్ని అడిగాను, అరే నువ్వు బాగా ఎంటెక్ చేసావు, చాలా మంచిగా ఉన్నతమైన చదివావు, మంచిగా దగ్గర ఫర్ మంత్కు 2 lakhs అబౌవ్ శాలరీ తీస్తున్నావు, మరి నీకు లవర్ ఉందా అని అడిగా. ఉంది అన్నాడు. మీ లవర్కి ఎప్పుడైనా కిస్ పెట్టావా అని అంటే పెట్టాను. అయితే చాలా బాగుంటుంది, వెరీ వెరీ బ్యూటీ, చాలా మిల్క్ బ్యూటీ లాగా, తమన్నా లాగా ఉంటుంది. అయితే అంత బాగుంటుంది. కానీ నేను కూడా అంటే వాడు కూడా హ్యాండ్సమే, కానీ వీడు ఆ రోజు బ్రష్ చేయలేదట. దానికి కిస్ పెడతా లిప్స్ ఆనిచ్చి నోట్లో నోరు పెట్టపోయినారు. ఆ టైంలో అది వామిటింగ్ చేసుకోపోయిందట. చీ అని అన్నదట. అంటే నోరు బాగుంటే, శరీరం అంతా బాగుంటే, ఫిజికల్ అంటే బాడీ లాంగ్వేజ్ బాగుంటే కిస్ పెడతారు, లేకపోతే వామిట్ చేసుకుంటారు. అంటే నోట్లో నోరు పెడితేనే అది పెద్ద ప్రేమ కాదు. వాళ్ళ తప్పని నేను చెప్పడం లేదు. బహుశా వాడు దుర్వాసనతో ఉన్నాడు, అంటే బ్రష్ చేయలే. వాడు కారులో వెళ్ళాడు, అక్కడ ఏదో కిస్ జరిగింది, కిస్ చేయాలనుకున్నాడు, చేసుకుంటా ఆమె చెప్పినటువంటి సంభాషణ వాళ్ళిద్దరి మధ్యలో వాడు చెప్పినాడు. అంటే వామిట్స్ వచ్చినాయి. అందరూ అని కాదు, బ్రష్ బాగా చేయాలి అని నోట్లో నోరు పెట్టుకోమని కిస్సులు పెట్టుకోమని నేను చెప్పడం లేదు, అది మీ ఇష్టం. ఒక ప్రముఖ డాక్టర్ నేను అడిగాను ఒకసారి కాల్ చేసి, అంటే నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, అందుకోసం అవసరమై అతను చెప్పాడు తప్పేం లేదు అని. సకల ప్రాణులు, సకల జీవులు ఈ భూమి పైన అన్నీ కూడా కిస్సులు పెట్టుకుంటూ ఉంటాయి, మూతులు నాకించుకుంటాయి. ఎన్ని చేసినా కరెక్ట్గా ఉండాలి, ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి, వారితోనే కిస్ పెట్టాలి. ఇంకా ప్రతి దారిలో పోయే ప్రతి ఒక్కరితో, ఎల్లయ్య పుల్లమ్మ అందరు ప్రతి ఒక్కరికి ముద్దులు పెడతా పోతే నీకు సుఖవ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి. వాళ్ళకి ఏదైనా నోటి దుర్వాసన, ఏదైనా రోగాలు ఉన్నాయనుకో నోట్లో అవి వచ్చేస్తాయి. శరీరానికి ఉన్నాయనుకో హగ్ చేసుకుంటే దానివల్ల కూడా వస్తాయి అని చెప్పాడు. ఎందుకంటే కిస్ అనేది మిస్ కూడా చేస్తుంది. అంటే కిస్ అనేది చెడ్డది కాదు, సరిగా వాసన అనేది దుర్వాసన ఉంటాయి. అందుకటి కిస్సులు పెట్టుకోవద్దని కాదు, ఇది ముద్దుల రోజు. కానీ డైలీ పెట్టుకోవచ్చు,
ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ ముద్దుల రోజు, ఈ కిస్ డే సందర్భంగా చెప్పిన వర్తమానం ఏంటంటే, కిస్ పెట్టి మోసం చేయడం కంటే, కిస్ పెట్టకపోయినా జస్ట్ ఊరికలా ఒక్కసారి పెట్టామనుకోండి, మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది, అబ్బో భలే ఉంటుంది అంటే బాగానే ఉంటుంది. ఫస్ట్ ఎలా అయితే ఫస్ట్ టైం ఎలా బాగుండేదో అలానే లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ నీకు దొరికితే పర్వాలేదు. లేకపోతే నీకు వాడు అది మోసం చేస్తే ఇంక నీవు తిరుగులేని దెబ్బ, నీ లైఫ్ ఖతం అవుతుంది. అలా అంటే ముద్దు, మంచి ముద్దు అంటే ఇక్కడ పెట్టు ఓకే అనే సార్ మంచి కోరే వ్యక్తి ఇంకా జీవితంలో ఇంకా మరి ఎవరికి కిస్ పెట్టకుండా, భార్యకే లేదా భర్తకే, లవర్కే, ఒక్కరితోనే ఉంటే నీకు పర్ఫెక్ట్. అప్పుడు ఆ ముద్దులో వాల్యూ ఉంటుంది 100%. అలా పెట్టుకోండి. లేకపోతే కిస్కు దూరంగా ఉండండి. ఈ కిస్ డే చాలామంది మోసం జరుగుతుంది. చాలామంది అలా కాకుండా కరెక్ట్గా ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.